వాసుల్ని సైబర్ క్రైమ్ వేధిస్తోంది. అకౌంట్ హ్యాకింగ్, ఆన్లైన్ చీటింగ్ గ్యాంగులు విసురుతున్న పంజాకు విశాఖ వాసులు బెంబేలెత్తుతున్నారు. మాయమాటలతో మత్తులో దించే హనీ ట్రాప్ ముఠాల బారిన పడకుండా ఉండాలంటే మరింత అలర్ట్ అవసరమంటున్నారు విశాఖ పోలీసులు. విశాఖ వాసులపై సైబర్ క్రైమ్ గ్యాంగుల వల. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ కొంచెం మాకు వచ్చిన కంప్లైంట్స్లోనే ఈ ఏజ్ గ్రూప్ అండి. హనీ ట్రాప్ అయితే మాత్రం వచ్చేసి 25 to 35 వాళ్ళు ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నారు. మరింత అలర్ట్ అవసరమంటున్న పోలీసులు. అనుమానముంటే ఫిర్యాదు చేయాలని సూచన. ఫోన్లో మాట్లాడేది అందమైన యువతిని తలపించే గొంతు కావటంతో చాలా మంది ఆ మాటలకు వలలో పడుతున్నారు. గతేడాది ఇదే రకంగా కోల్కతా కేంద్రంగా 23 మంది యువతులతో ఆన్లైన్ చీటింగ్ ముఠాను విశాఖలోని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇప్పుడు రీసెంట్ గానే మనకి ఈ కేవైసీ అంటే మన పేటిఎం కేవైసీ గానీ, ఫోన్ పే కేవైసీ గానీ, బ్యాంక్ అకౌంట్ తాలూకా కేవైసీ గానీ ఆన్లైన్ లో మీకు అప్డేట్ చేస్తామండి. లేదంటే మీ కార్డ్స్ బ్లాక్ అయిపోతాయి, లేదా మీ అకౌంట్స్, మీ పేటిఎం అకౌంట్స్ బ్లాక్ అయిపోతాయి అని చెప్పి మనకి బల్క్ మెసేజ్ వస్తుంటుంది. బల్క్ మెసేజ్ కానీ కాల్స్ కానీ వస్తాయి. అవన్నీ స్పామ్ కాల్స్, అవన్నీ ఫ్రాడ్స్టర్ మనకి వల వేయడం జరుగుతుందండి. సో అలాంటి కాల్స్ అవన్నీ నెగ్లెక్ట్ చేయండి. అవి ఏమన్నా మీకు మీ దృష్టికి ఏమన్నా వచ్చినట్టయితే మాకు వెంటనే సైబర్ క్రైమ్కి కాంటాక్ట్ అవ్వండి. 1,20,00,000 లాస్ అయిన ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి. షాక్లో మాజీ ప్రభుత్వ ఉద్యోగ కుటుంబం. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పేరిట వచ్చిన మెయిల్ను ఫాలో అయి విశాఖలో ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి 1,20,00,000 రూపాయలను కోల్పోయారంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి. రిటైర్మెంట్ పొందిన ఈ మాజీ ఉద్యోగి కుటుంబం ఈ షాక్ నుంచి కోలుకోలేక మంచం పట్టింది. విశాఖలోని వివిధ ప్రభుత్వ అలాగే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులను ఈ రకంగా హానీ ట్రాప్ చేసి వారి అకౌంట్లో డబ్బులను కూడా చాలా వరకు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు, కొందరు ఫిర్యాదులు పరుగు పోతుందన్న కోణంలో చేయట్లేదని కూడా నిర్ధారించిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తీయగా అమ్మాయిలు మాటలు ఆడుతున్నారనే కోణంలో ఎవరైనా ఈ ట్రాప్లో పడినట్లయితే బ్యాంకులో అకౌంట్లోని మొత్తం డబ్బు కూడా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి కాల్స్ పట్ల చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాతో రామచంద్ర, సాక్షి టీవీ, విశాఖ.